ఎవరైతే ఇంతకు ముందు భారతదేశంలో సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి కాసుల వర్షం కురిసింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ని ఆపేసిందనమాట. దీనికి కారణం ఏంటి, ఈ స్కీమ్ ఎందుకు చర్చలో ఉందో ఒకసారి చరిత్ర చూద్దాం. మనం చూస్తే కనుక మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఏదైతే మనం విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటామో, మనం చూస్తే ఆయిల్ ఎక్కువ కొనుక్కొచ్చుకుంటాం, ఆయిల్ ఇంపోర్ట్స్, తర్వాత గోల్డ్ కొనుక్కొచ్చుకుంటాం, ఫిజికల్ గోల్డ్. దీనివల్ల మనకి చాలా ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. ఈ ఫిజికల్ గోల్డ్ కొనుక్కొచ్చుకోవడం, బయట నుంచి విదేశాల నుంచి కొనుక్కొచ్చుకోవడం, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయన్న ఆశతో చాలా మంది భారతీయులు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. దాంతో మనం గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దీనికి ఆల్టర్నేటివ్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే దాన్ని తగ్గించడానికి సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది 10 సంవత్సరాల క్రితం భారతదేశం చేసిందనమాట. దీనిలో ఏంటంటే గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. బాండ్స్తో పాటు అంటే 1 గ్రామ్ నుంచి ఒక ఇండివిజువల్ 1 గ్రామ్ నుంచి దాదాపు 4 కేజీల గోల్డ్ వరకు కూడా కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ గోల్డ్ బాండ్ రిడెంప్షన్, ఈ బాండ్స్ రిడెంప్షన్ అనేది 8 ఇయర్స్ తర్వాత జరుగుద్ది అనమాట. 8 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వార్షికంగా 2.5%, 2.5% వడ్డీ కూడా పే చేస్తారనమాట. అయితే ఏదైతే గోల్డ్ బాండ్ స్కీమ్ ఉందో ఎక్కువ మంది ఈ స్కీమ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే ఇది ట్యాక్స్ ఫ్రీ. ఏదైతే గోల్డ్ రేట్ పెరుగుద్దో, రిడెంప్షన్ అవుతుందో ఆ గోల్డ్ రేట్ పెరిగిన రేట్కి ట్యాక్స్ ఫ్రీ అనమాట. అయితే ఈ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా 2.5%, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు. కానీ బాండ్ రేట్ ఏదైతే పెరుగుద్దో దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందన్నమాట. అప్పట్లో చాలా మంది గోల్డ్ బాండ్స్ కొన్నారు. సడన్గా మనం చూసాం రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రావడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది గోల్డ్ అనే ఆశతో గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోయాయి అనమాట. అంటే ఎక్కువ మంది గోల్డ్ పైన డిపెండ్ అవుతుంటో, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడంతో గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయారు, రెక్కలు వచ్చేసాయి. దాంతో సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైతే 2016, 17, 18 టైంలో కొన్నారో వాళ్ళు చాలా లాభం పొందారనమాట. వీటన్నిటి లెక్కలు చూసుకుంటే రీసెంట్గా భారత ప్రభుత్వానికి సోవరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల దాదాపు 4.5 lakh crore టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ టూ మచ్ బర్డన్ అయిపోయింది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగటం, ఇంట్రెస్ట్ పే చేయాల్సి రావడం, యాన్యువల్గా 2.5%, దాంతో పాటు గోల్డ్ రేట్లు అనుకోని విధంగా చాలా ఎక్కువ పెరిగాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయకుండా ఆపేసింది అనమాట. అయితే ఇప్పటి వరకు, ఇంతకు ముందు వరకు 2015, 16, 17, 18 ఈ టైంలో కొన్న వాళ్ళ అదృష్టం పంట పడిందనమాట. ఎవరైతే సోవరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టారంటే ఫిజికల్గా గోల్డ్ కొనకుండా, అంటే గోల్డ్ ఇలా ఫిజికల్గా కొనుక్కోకుండా 1 గ్రామ్ నుంచి 4 కేజీల వరకు వ్యక్తులు కొనుక్కోవచ్చు అనమాట. ఈ కొనుక్కున్న గోల్డ్కి బాండ్స్ ఇస్తారు. మనకి ఫిజికల్ గోల్డ్ ఇవ్వకుండా బాండ్ ఇస్తారు. ఆ బాండ్ గోల్డ్ రేట్ ప్రకారం పెరుగుతూ వస్తాయి. దాంతోపాటు వార్షికంగా 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. దాంతో వీళ్ళకి చాలా ముచ్చటేసింది. అండ్ ఈ 2.5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ కట్టాలి. అదే గోల్డ్ రేట్ పెరిగిన గోల్డ్ రేట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో దీంతో చాలా మంది అదృష్టంగా ఫీల్ అయ్యి ఇప్పుడు చాలా లాభాలు కూడా పొందారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాత్రం ఇది చాలా ప్రెషర్ వచ్చింది అనమాట. అంటే ఇంత పే చేయాల్సి వచ్చింది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని డిస్కంటిన్యూ చేసింది.